హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య, మీ 100 రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు. మై డియర్ పుష్పరాజ్, తప్పు మీద తప్పు చేస్తున్నావు. నీకు బుద్ధి పెరిగింది అనుకున్నాను, కానీ ఇంకా నాకు తెలిసినంత వరకు నీ అతి తెలివితేటలతో ఇంకా ఇరుక్కుపోతున్నావు. నిన్న ప్రెస్ మీట్ పెట్టడం బ్లండర్ మిస్టేక్. ఊపు తట్టుకోలేక, ఎమోషన్ తట్టుకోలేక వచ్చేసావు బయటికి. ఆ ఎమోషన్స్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది క్లిస్టల్ క్లియర్ అని నా ప్రెస్ మీట్లో అర్థమవుతోంది. ఓ పక్క అల్లు అరవింద్ గారు ఎప్పుడూ టెన్షన్ పడిన మనిషి, బీభత్సమైన టెన్షన్. నువ్వు మాట్లాడుతుంటే అలా నీ మొహం వైపు చూస్తూ ఉన్నాడు, నాకేంటి కర్మ అన్నట్టు. కానీ ఏరు కోరి రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ గెలుక్కున్నట్టే. ఒక రకంగా చెప్పాలంటే, నా భాషలో చెప్పాలంటే, పిర్ర మీద మళ్ళా గిచ్చేసి ఏం చేస్తావు అయితే అన్నట్టుంది ప్రెస్ మీట్. సో మరి దాని రిజల్ట్ ఖచ్చితంగా ఎక్కువ టైం తీసుకోడు రేవంత్ రెడ్డి. ఈరోజు ఈవినింగే నాకు తెలుస్తుంది. ఈరోజు ఈవినింగే నీకు క్లిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. సినిమా 70mm సినిమా ఈరోజు ఈవినింగ్కి అర్థమవుతుంది. తప్పు చేయలేదు, అన్ని తప్పుడు మాటలు మాట్లాడారు, గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, ఇండైరెక్ట్గా చెప్పినట్టే. నేనే తప్పు చేయలేదని చెప్పేసి అంటున్నావు. అసలు నాకు వాళ్ళు చనిపోయినట్లు తెలియదు, మరుసటి రోజు ఎప్పుడో తెలిసిందే అంటున్నావు. ఏంటి ఐకాన్ బాబు, నేరుగా నీ దగ్గరికి వచ్చి ఇలా చనిపోయారని చెప్పేసి హాల్లో నువ్వు కూర్చొని ఉంటే, నీ దగ్గరికి వచ్చి చెప్తే నాకేం తెలియదంటే ఎట్లా? జనాలు నమ్మేవాళ్ళు పిచ్చోళ్ళ? చూస్తున్న జనాలు పిచ్చోళ్ళ? పాయింట్ టు పాయింట్ వద్దాం. కొంచెం వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది, నో ప్రాబ్లం. పాయింట్ టు పాయింట్ వద్దాం. రోడ్ షో జరగలేదు అన్నావు. యూట్యూబ్లో బొచ్చడి వీడియోలు ఉన్నాయి నువ్వు రోడ్ షో చేసినట్టు. ఏదో జాతరకు వచ్చినట్లు వచ్చి ఓపెన్ టాప్ జీప్లో వచ్చేసి ఊపుకుంటూ వచ్చావు. నేను అసలు ఊపనే లేదు, ఏదో గేటు ముందు అలా ఊపాను అన్నావు. నువ్వు ఏం ఊపావో ఏం చేసావో తెలియదు, కానీ నీ కర్మ భయంకరంగా కాలుతోంది. అందువల్లే నువ్వు ఎందుకు చేసావో తెలుసు. ఇదంతా పబ్లిసిటీ పిచ్చి వల్ల. టీషర్ట్ మీద ఐకాన్ స్టార్ అని వేసుకుంటావు, ఏ అనేస్తావు. నీ కుర్చీ దగ్గర, నీ బాటిల్ దగ్గర, నువ్వు తాగే వాటర్ బాటిల్ కూడా అనేస్తే ఏం చేయాలి? పబ్లిసిటీ పిచ్చి పీక్స్లో ఉంది. ఆ పబ్లిసిటీ పిచ్చి వల్లే నువ్వు దెబ్బతిన్నావు. నీ వల్లే, నువ్వు చేసుకున్న దాని వల్లే. కేవలం నీ కర్మ నిన్నే సంకనాగిపిస్తోంది. సో ఐకాన్ బాబు, ఫస్ట్ స్టెప్లో తప్పు చేసావు. ఏది జాతరలాగా వచ్చి రోడ్ షో చేసుకుంటూ వచ్చి తప్పు చేసావు. సంధ్యా సర్కిల్ అనేది చాలా క్లమ్జీగా ఉంటుంది. అక్కడ వేలాది మంది జనం పట్టరు. మా కర్మగాలి అది మంచికో చెడుకో తెలియట్లేదు, కానీ రుద్ది అంటే ఒక స్టార్ ఇమేజ్లో అల్లు అరవింద్ గారు కూర్చోబెట్టారు మీ బాబు. ఇప్పుడు చూడడానికి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఇండస్ట్రీలో చేసుకున్న కర్మ అదే. ఎందుకు పనికిరాని ఒక మనిషిని స్టార్ ఇమేజ్ తీసుకొచ్చేసి జరుగుతుంటాయి. ఇలాంటి ఇన్సిడెంట్లు చాలా కుటుంబాలు జరుగుతున్నాయి, అందులో నువ్వు ఒకటివి. జనాలు వస్తారు చూడడానికి, దాన్ని అడ్వాంటేజ్ చేసుకోవాలని నువ్వు చూసావు, అది ఇలా తిరగబడింది. సరే, నువ్వు లోపలికి వెళ్ళావు, బాగానే ఉంది. లోపల బయట ఇంత క్రౌడ్ ఉంది, ఎక్కువసేపు ఉండలేనని చెప్పేసి క్లిస్టల్ క్లియర్గా నీ మనుషులు చెప్తున్నారుగా. లేదు, నేను సినిమా మొత్తం చూస్తానంటే ఎట్లా? అఫ్కోర్స్ నీ ఇంటెన్షన్ ఏంటంటే అసలు రియాక్షన్ ఎలా ఉందో తెలుసుకోవాలనేది. ఇన్సిడెంట్ ఏంటి? బయట ఒక మనిషి చనిపోయింది, ఇంకో బాబు ఐసీయూలో ఉన్నాడు. చాలా క్లిస్టల్ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని మీకు క్లియర్గా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. అయినా కూడా చూస్తానంటే మొండిగా, అంత ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా నువ్వు మొండిగా నేను సినిమా చూస్తానంటే ఎట్లా? ఇంకోసారి చూసుకోవచ్చు కదా. ఎక్కడికి పోతుంది పుష్ప? ఇంకో థియేటర్లో, ఇంకో చోట ఎక్కడో చూసుకోవచ్చు. అంత మొండిగా కూర్చోవడం ఏంటి? నీకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆ మనిషి చనిపోయింది, ఆ ఇన్సిడెంట్ జరిగింది అనేది చాలా క్లియర్గా తెలుసు. నీకు తెలియదు అంటున్నావు, ప్రెస్ మీట్లో తెలియదు అంటున్నావు. ఏం చెప్పాలి? ఎంత సింపుల్గా దొరికిపోతున్నావు తెలుసా? ఇన్ కేస్ నాకు అది తెలిసి ఉంటే నేను అట్లా ఉంటానా అని చెప్పేసి. ఏం తెలియదంట, మళ్ళా రిటర్న్ వెళ్ళేప్పుడు మళ్ళీ రోడ్ షో, మళ్ళా హాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళావు.
తప్పు మీద తప్పు చేసేసావు. అసలు నాకు సంబంధమే లేదు, నాకేమీ తెలియదు అన్నట్లు ఇంట్లో కూర్చున్నావు, రెస్పాండ్ అవ్వలేదు. మరుసటి రోజు ఎప్పుడో ఒక వీడియో వదిలేవు. దాంట్లో ఏ ఎమోషన్ ఉందా? అసలు నీకు జరిగిన ఇన్సిడెంట్ మీద మినిమం ఎమోషన్ కూడా లేదు. పోతే పోయారన్నట్టు చేసావు వీడియో. కర్మ నిన్ను వెంటాడుతుంది పుష్ప. ఏం మాట్లాడినా అది ఇంకా ఏంది ఈయన మీద, ఈ ఐకాన్ బాబు మీద పడి ఇంతగా ఎగురుతున్నాడు అని చెప్పి అనుకుంటారు. కానీ నువ్వు చేసిన తప్పులే నిన్ను వెంటాడుతున్నాయి. చూసావా, ఒక మంచి మనిషి మీద నువ్వు వైలెంట్గా రియాక్ట్ అవ్వాలనుకున్నావు. నేచర్ ఎంత దారుణంగా పగబడుతుందో చూడు. రేవంత్ రెడ్డి గారు కాదు పగబట్టేది, నేచర్ నిన్ను వాయించేస్తోంది. నాకు తెలిసి దీని నుంచి తప్పించుకోలేవు. చాలా డేంజరస్ సిచ్యువేషన్స్. పబ్లిసిటీ చేసుకోవాలనుకో చేసుకో. నువ్వు ఒక తప్పు చేసావు. నిన్న ప్రెస్ మీట్లో బ్లాకో లేకపోతే డార్క్ బ్లూనో టీషర్ట్ వేసుకొని వచ్చేసావు టెన్షన్లో. అక్కడ నీ ఏ కానీ ఐకాన్ స్టార్ అని కానీ వేసుకోవడం మర్చిపోయావు. పబ్లిసిటీ పోతోంది పుష్ప, ఇంకా చేయాలి పబ్లిసిటీ. కమాన్ ప్రతి ఇన్సిడెంట్ని పబ్లిసిటీ చేసుకో, మార్కెటింగ్ చేసుకుంటావు నువ్వు. నిన్న టెన్షన్లో మర్చిపోయినట్టున్నావు, చూసుకోవాల్సింది. జస్ట్ మిస్ పుష్ప, నీ బ్రాండ్ మిస్ అయిపోయింది. టీషర్ట్ మీద ఐకాన్ స్టార్ అని వేసుకొని రావాల్సింది, బాగుండేది. ఎక్కడ కాలంలో అక్కడ కాలేదు రేవంత్ రెడ్డికి. చేస్తాడు, చూస్తుండు. లెక్క చాలా తేడా ఉంటుంది రేవంత్ రెడ్డి గారితో. పెట్టుకుంటున్నావుగా, వాళ్ళ తప్పని చెప్పావుగా ఇండైరెక్ట్గా. నా తప్పు ఏమీ లేదు, ఊరికి అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తున్నాను అంటున్నావు కదా. తప్పు చేసిన కూడా సమస్యే లేదు. నిన్ను రేవంత్ రెడ్డి వదిలే ముచ్చటే లేదు నాకు తెలిసినంత వరకు. బెయిల్ విషయం కొంచెం లాయర్లతో మాట్లాడుకో, దగ్గర పడిపోతుంది గడువు. ఈసారి రేవంత్ రెడ్డికి పొరపాటున దొరికావు అనుకో, లెక్క వేరే ఉంటుంది. తప్పు చేస్తున్నావు పుష్ప, అడుగడుగున తప్పు చేస్తున్నావు. మర్చిపోయాను, ఆ రోడ్ షోలో మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మన పోటీ చేశాడు కదా, ఈయన సపోర్ట్ చేశాడు కదా, ఆ మనిషిని కూడా దొరుకుని వెళ్ళాడంట. ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎమ్మెల్యే ఎటుపోయాడు, మాజీ ఎమ్మెల్యే ఎటుపోయాడు, మర్చిపోయిన మీ ఆర్మీ ఎటుపోయింది? ఇంత జరుగుతున్నా మరి హోరెత్తలుగా రోడ్ల మీదకి వచ్చేసి బీభత్సాలు చేయాలి కదా. మా ఐకాన్ బాబునా ఇన్ని మాటలు అనేది అని చెప్పేసి ఒక్కడన్నా బయటికి రావాలి కదా. ఎక్కడ పోయారు వాళ్ళంతా? ఎక్కడ పోయారు? నువ్వు తప్పు చేస్తూ ఉంటే ఎవడు రాడు, వాళ్ళే కదా, ఎవరు రారు. వాళ్ళకి డబ్బులు కావాలి, ఇక్కడ డబ్బులు ఇస్తే వస్తారు. డబ్బులు ఇచ్చినా కూడా ఇలాంటి ఇష్యూలు ఎవరు ఇరుక్కోరు. అందువల్ల ఎవడు కనపడలేదు. అందువల్లే నేను కొంచెం హార్ష్గా మన వీడియోలో పెట్టా, ఆర్మీ లేదు బొక్క లేదని. ఏముంది నీ దగ్గర? అగైన్ నీతో ఉండేది చిరంజీవి గారు. నీకు సపోర్ట్ ఇవ్వాల్సింది మెగా ఫ్యామిలీ, నీతో ఉండాల్సింది మెగా ఫ్యాన్స్. వీళ్ళు లేకపోతే నీకు బతుకే లేదు. కానీ వీళ్ళని ఎడంకాలతో తన్నావు. అదే నీకు శాపంగా మారుతోంది మై డియర్ ఐకాన్ బాబు. మారిపోయింది, శాపంగా మారిపోయింది. ఎందుకంటే ఇక నిన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. అంత పెద్ద ఫ్యామిలీ నమ్మకాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. చిరంజీవి గారు ఏంటంటే ఆయన మంచి మనిషి, ఇవన్నీ మనసులో పెట్టుకోరు కాబట్టి ఆయన సపోర్ట్ ఇప్పటికీ ఇస్తున్నారు. నాగబాబు గారు నాకు తెలిసి నీకు 1% సపోర్ట్ కూడా ఇవ్వరు. పవన్ కళ్యాణ్ గారి మౌనానికి రీజనే అది. నువ్వు తప్పు చేస్తున్నావు అందరికీ క్లియర్గా తెలుసు. తప్పు చేసి ఇప్పుడు ఆలోచిస్తే ఏమొస్తుంది, టెన్షన్ పడితే ఏమొస్తుంది? నీ టెన్షన్ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది. పొరపాటున మళ్ళా అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి, భవిష్యత్తు ఏంటి అర్థమవుతోందా? ఏం జరగబోతోందో అర్థమవుతోందా మై డియర్ ఐకాన్ బాబు? మాలాగా డిస్కస్ చేసేవాళ్ళు ఎవరు అనుకుంటావు? మెగా ఫ్యాన్సే డిస్కస్ చేస్తారు ఇలా. నువ్వు తప్పు చేస్తున్నావు, ఖచ్చితంగా మూల్యం కూడా అనుభవిస్తావు.
థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే. వారణాసి సూర్య మీ 100 రూపాయల ఎమ్మెల్యే. థ్యాంక్ యూ.